కేసీఆర్ బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ అని చెప్పే కవితక్కగా నడుమ జైలుకు వాయే లిక్కర్ కేసులో ఇరుక్కపాయే. మరి ఏమైంది అంటారు? అది కొన్ని దినాల సంధి తండ్రి పార్టీలకేంచి బయటకొచ్చి కొత్త పార్టీ ప్రకటన చేసే. మరి ఇక కేసు ఏడి వరకు వచ్చింది? నిజంగానే లిక్కర్ కేసులా ఇరకబడ్డదా? ఏమన్నా అయిందా? గీ డౌట్లు మీకు సుతం ఉన్నాయి కదా, కానీ క్లియర్ అయిందుల్లా గీ ముచ్చట ఇనుండ్రి. మరి 2024 మార్చి 15 సాయంత్రం ఈడీసార్లు కవితక్కను అరెస్ట్ చేసి ఢిల్లీ పట్టుకపోయారు. 153 రోజులు కస్టడీలో ఉంచిర్రంటే 5 నెలలు ఉంది అక్క. 2024 ఆగస్టు 27 తారీఖు బెయిల్ వచ్చింది. సిబిఐ ఈడీ 2 కేసుల సుతం అక్కకు బెయిల్ వచ్చింది. మొత్తం ఈడీ కేసులో 5 నెలలు, సిబిఐ కేసులో 4 నెలలు కస్టడీలో ఉంది అక్క. అప్పుడు 2 కేసుల 493 సాక్షులు విచారణకు పోయిర్రు. 50,000 పేపర్ల డాక్యుమెంట్ తయారు చేసిర్రు. అప్పుడు ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు, మనీష్ సిసోడియా, కవితక్క ఇంకిందరు మొత్తం కలిపి 20 మంది నిందితులు ఉన్నారట అందులో. అయితే ఏం తప్పు చేయాలని ఉత్త ఊహలతోటి కేసులు బనాయించారు. వేల డాక్యుమెంట్ రాసిచ్చిన సాక్ష్యాలు లేవు, రుజువులు లేవని కేసుల్లో ఇరకబడ్డలో క్లీన్ చిట్ ఇచ్చిర్రు. అందరి మీద ఉన్న అన్ని కేసులు కొట్టేసింది స్పెషల్ కోర్టు. ఇక కవితక్కను మస్తు మంది తిట్టిపోసిర్రు. అప్పుడు సీఎం బిడ్డని ఏది చేసి నడుతుందా, ఇది నేరం తప్పు అని పతిపొచ్చపలేదు దుమ్మెత్తి పోసిర్రు అనుకోర్రి. కానీ ఆఖరికి ఇలా క్లీన్ చిట్ అందుకున్న కవితక్క ముఖం వెలిగిపోతుంది అనుకోర్రిగా. అప్పుడు అక్కతానికి వచ్చి కలిసిపోయిన సుతం యాదికి వేసుకుని థ్యాంక్ యూ చెప్పింది. కరసైనా లెక్క చేయకుండా వచ్చి నన్ను కలిసిపోయారని గుర్తు చేసుకుంది. అప్పుడు అక్కడుగు తడవల్లే బెనకలే కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాను గట్టిగానే చెప్పిందిగా. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను అన్నట్టు కడిగిన ముత్యం లేక క్లీన్ చీట్ వచ్చిందిగా. మరి శుభ సందర్భంగా అక్క ఏం మాట్లాడతారో ఇనుండ్రేది. తెలంగాణ సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదే విధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్ కి, ఫాదర్ కి, అదేవిధంగా మా హస్బెండ్ గాని మా పిల్లలు గాని ఏదైతే వాళ్ళు 5.5 సంవత్సరాలు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సరస్వతం ఈ లిక్కర్ స్కామ్ లో ఇరకబడి సీఎం సీట్ ని ఇడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. జైలుకు పోయి అటెన్గా బెయిల్ మీద బయటకు వచ్చిన నిజాయితీ పరుని కాదన్నారు, నిరూపించుకుంటారు రాజీనామా చేసిండు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కొన్ని షరతులు పెట్టింది. సీఎం ఆఫీస్కు పోవద్దు, ఎల్జీ అనుమతి లేని అధికారిక దస్త్రాల మీద సంతకం పెట్టద్దా అంది. శిల్కని ఇడిచిపెట్టినట్టే పెట్టి బంధించినట్టు బెయిల్ ఇచ్చి మళ్ళీ షరతులు పెట్టే వరకు ఈ సీఎం సీట్ వద్దు, నా మీద ఈ ఆరోపణలు పోయేదాకా నేను మళ్ళీ సీఎం సీట్ ఎక్కని గొట్టు నిర్ణయం తీసుకుంటూ సారు. అప్పుడు క్లీన్ చీట్ వచ్చింది కానీ ఇప్పుడు సీఎం సీట్ వాయే కేసు చేయబట్టి. మరి సార్ ఏమంటుండో ఈయనుండ్రేది. हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया।
हम हमेशा कहते थे सत्य की जीत होती है। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं, जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। అయ్యో కండ్ల పొంటి నీళ్లు తీసుకుంటే చిన్న బాధ అనిపించలేదులా. అయితే అబద్ధపు కేసులు పెట్టిర్రు, ఇలా అదే రుజువైంది, కోర్టు చెప్పిందని బాధపడుకుంటా. నేను మనీష్ సిసోడియా ఇమ్మన్ కమాయా ఉల్టా పుల్టా పనులు చేయలే అంటాడు సారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇమ్మందర్ అని చెప్పిండు. మోదీ సార్కు సూటు పెట్టి మోదీ సార్ మీ సత్తా చూపేందుకు వెరటలతో ఆడుకోకరని బాధపడ్డాడు.